సంగారెడ్డి జిల్లాలో జగ్గారెడ్డి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ విక్టరీ ర్యాలీ కొనసాగుతుంది. రాహుల్ గాంధీ విద్యార్థుల పోరాటంతో ధర్మేంద్ర ప్రధాన్ మంత్రి పదవికి రాజీనామా చేశారని విజయోత్సవ ర్యాలీ జరుగుతోంది. సంగారెడ్డి ఐబీ గెస్ట్ హౌస్ నుంచి ఓల్డ్ బస్టాండ్ వరకు ర్యాలీ కొనసాగుతోంది. ఈ ర్యాలీలో జగ్గారెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డిలు పాల్గొన్నారు. ఈ ర్యాలీకి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు భారీగా తరలివచ్చారు. ఇప్పుడు జగ్గారెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. పెళ్ళాం లేకపోతే మగవాడు వచ్చి నిలబడొచ్చురా, ఏం కదరా. ఆయనకు జాగిండి పైకి పంపండి. పుష్ప జరుగు వెనక జరుగు. ఆయన రాని చైర్మన్ మగోని రాని. ఇక్కడ వైస్ చైర్మన్ చిరు ఉన్నాడు. చిరు భార్య ఉంది కానీ చైర్మన్ పంపండి. చెప్పి వైస్ చైర్మన్ యాడును. जो सामने ठहरते वही मेरे दिल में रहते हैं. రవి సేటు సంతరే మీరు నా మనసులో రావాలనుకుంటురా, మీది ఎక్కాలనుకుంటురా? కిరణా సరే. ఏం రవి నీకు? సరే అయితే ఓకే. అంటే మర్యాదగా ఒక్కోసారి నాది డేంజర్ ఉంటుంది. మర్యాదలో కూడా ఎక్కువ మర్యాద ఇస్తూ డేంజర్. అది జాగ్రత్త చూసుకోండి, జాగ్రత్తగా ఉండి జరా అందరు. సరే, ఈరోజు సోదర కార్యకర్తలారా, ప్రజలారా, అయితే రాహుల్ గాంధీ గారి పోరాటం మద్దతుగా నీట్ ఎగ్జామ్ లీకేజ్ వ్యవహారంలో దేశంలో ఉన్న స్టూడెంట్స్ అందరూ జంతర్ మంతర్ దగ్గర చేస్తున్న ఉద్యమానికి మద్దతుగా రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, మల్లికార్జున్ ఖార్గే గారు, సోనియా గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ఇండియా కూటమి ఎంపీలు, నాయకులు గత కొన్ని రోజులుగా ఢిల్లీ పార్లమెంటులో ప్రధానమంత్రి మోడీ గారి ఇంటి ముందు రాహుల్ గాంధీ గారు చేస్తున్న దేశంలో ఉన్న విద్యార్థులు, స్టూడెంట్స్ కోసం చేస్తున్న ఉద్యమం ఉధృతంగా మారింది. రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, ఖార్గే గారు మోడీ గారి ఇంటి ముందు కూర్చున్నప్పుడు ఈ దేశంలో అందరు అవాకైపోయారు. మొదటిసారి 12 ఏళ్ల కాలము, 12 సంవత్సరాలు మోడీ బీజేపీ ప్రభుత్వం మిఠాయిలు పంచుకున్నారు. 12 ఏళ్ళు పరిపాలన గవర్నమెంట్ వచ్చిందని సంబరాలు చేసుకున్నారు. కానీ దేశంలో ఉన్న స్టూడెంట్స్కి నీట్ ఎగ్జామ్ లీక్ కావడం వల్ల మెరిట్లో వచ్చిన స్టూడెంట్స్ అందరూ కూడా బలైపోయారు. 14 మంది విద్యార్థులు బలైపోయారు. 14 మంది స్టూడెంట్స్ బలిదాన్ హోగే. 14 మంది చనిపోబడ్డారు. మెరిట్ వచ్చిన స్టూడెంట్స్ రెండోసారి నీట్ ఎగ్జామ్ రాసినప్పుడు మెరిట్లో మిస్ అయిపోయారు. ఎందుకంటే మొదటిసారి పాస్ అయిన వాళ్ళు ఆ డిస్టర్బెన్స్లో రెండోసారి ఎగ్జామ్ రాయలేక వాళ్ళు డిస్టర్బ్ అయిపోయారు. అందుకే రెండోసారి వాళ్ళు మెరిట్ తెచ్చుకోలేకపోయారు. అందుకే రాహుల్ గాంధీ గారు విద్యార్థుల యొక్క ఆవేదన, బాధ, వాళ్ళ పడ్డ కష్టాన్ని ఒక కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకుడుగా దేశ ప్రజల శ్రేయస్సు కోరే ఆ కుటుంబం వారసుడు రాహుల్ గాంధీ గారు మరి వీధి పోరాటాలు మొదలుపెట్టిండు బీజేపీకి వ్యతిరేకంగా. సోదర కార్యకర్తలారా, రాష్ట్ర ప్రజలారా, దేశ ప్రజలారా, స్టూడెంట్స్, రాహుల్ గాంధీ గారు ఏమన్నారు? ప్రధానమంత్రి గారు, మోడీ గారు
దేశంలో స్టూడెంట్స్ కు క్షమాపణ చెప్పాలి. సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఏం పేరు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని వారు డిమాండ్ పెట్టినారు. రాహుల్ గాంధీ గారు నిన్ననే కొంత ప్రధానమంత్రి గారు మాట్లాడారు. राहुल जी क्या बोले, उनका क्या डिमांड था? राहुल जी का डिमांड ये था स्टूडेंट्स के लिए, प्रधानमंत्री जी आप पहले देश का स्टूडेंट्स को पहला आप सारी बोलो. जो आपका कैबिनेट में सेंट्रल मिनिस्टर जो धर्मेंद्र प्रधान है उनको रिजाइन कराओ. ये राहुल जी ये देश के स्टूडेंट्स के लिए राहुल गांधी जी डिमांड रखे. आज ही मैं अपना सुने टीवी में देखे मीडिया में प्रधानमंत्री 12 साल हुकूमत में जो स्कैम हुआ, एजुकेशन स्कैम हुआ, प्रधानमंत्री मोदी जी आपके कैबिनेट में एजुकेशन स्कैम हुआ. आज आपका कैबिनेट का मिनिस्टर को आज आप रिजाइन करा दिए, वो राहुल जी का डिमांड के ऊपर से. जंतर मंतर के लिए भी स्टूडेंट्स लड़ रहे, हजारों स्टूडेंट्स, ये देश की हजारों स्टूडेंट्स दिल्ली में जंतर मंतर में धरना कर रहे. आज हम सुने हैं उन सेंट्रल मिनिस्टर तो रिजाइन करा दिया. इसलिए आज जो राहुल जी का लड़ाई, ये देश की जनता, ये देश की स्टूडेंट्स की मां बाप की के तरफ से जो राहुल गांधी जी लड़ाई चल रही, जो लड़ रहे हैं, लड़ाई चल रहा है, राहुल गांधी लड़ाई देश जनता भलाई. ये देश जनता, ये देश की स्टूडेंट की भलाई के लिए राहुल जी लड़े हैं. ये सोचो, ये देश की जनता भी जो सोचना पड़ना. भाई आप तो राहुल गांधी, ये देश में जितने भी लाखों स्टूडेंट्स नीट एग्जाम लिखने के बाद वो तकलीफ दे के राहुल जी जंग करे, लड़ाई शुरू किए. कुछ दिनों से राहुल गांधी जी, राहुल जी, प्रियंका जी, कार्य जी, कांग्रेस पार्टी सोनिया जी के नेतृत्व में लड़ाई चल रहा है. आज तक लड़ाई में सेंट्रल मिनिस्टर रिजाइन करना पड़ा. राहुल गांधी కొట్లానందుకే सेंट्रल मिनिस्टर राजीनामा చేసిండు. అందుకే आज हम जो राहुल जी का लड़ाई सक्सेस हुआ ये देश के स्टूडेंट्स के लिए. आज इसीलिए संगारेड्डी पे अपन R&B गेस्ट हाउस से लेके यहाँ अंबेडकर जी स्टैच्यू तक अपन रैली निकाले. రాహుల్ గాంధీ నాయకత్వాన్ని వారు కష్టపడి ఒక సెంట్రల్ మినిస్టర్ రాజీనామా చేయాల్సి వచ్చింది. అందుకే మనం ఈరోజు ఈ యొక్క ర్యాలీని విజయోత్సవ ర్యాలీ, ఇది విజయోత్సవ ర్యాలీ, రాహుల్ గాంధీ విజయోత్సవ ర్యాలీ. ఆయన పోరాటానికి రాజీనామా చేసిన సెంట్రల్ మినిస్టర్ కి రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరుస్తూ విజయోత్సవ ర్యాలీ సంగారెడ్డి పట్టణంలో మనం కార్యకర్తలము, నాయకులము మనము చేయడం జరిగింది. కాబట్టి రాహుల్ గాంధీ గారు ఎప్పుడు పిలిపించినా సంగారెడ్డి కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, సంగారెడ్డి నాయకులు
ప్రజాపతిలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది అనే విషయాన్ని నేను మీడియా ద్వారా రాహుల్ గాంధీకి ఏఐసి పార్టీకి తెలియజేస్తున్నా. ఈ దేశానికి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి. దేశ ప్రజలు క్షేమంగా ఉండాలి, దేశము భద్రతగా ఉండాలి, దేశ ప్రజలు సుఖశాంతులతో ఉండాలి అంటే రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలి. ఇది అవసరం. ఆనాడు జవహర్లాల్ నెహ్రూ పరిపాలన, రాజీవ్ గాంధీ గారి పరిపాలన, ఇందిరా గాంధీ గారి పరిపాలన ప్రధానిగా, మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా, సోనియా గాంధీ నాయకత్వ పరిపాలన, ఇవన్నీ మన కళ్ళ ముందు చూసినాం. కాబట్టి ఈ దేశంలో దేశ ప్రజలు సుఖశాంతులతో భద్రతతో అందరూ క్షేమంగా ఉండాలంటే ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలి, ప్రధాని రాహుల్ గాంధీ కావాలి. కాబట్టి మన లక్ష్యం, మన పోరాటం, కార్యకర్తల మన ప్రయత్నం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే వరకు మన ఆరాటం, మన పోరాటం, మన కార్యక్రమం మనం ఎప్పుడు కూడా ముందుండి చేస్తూ ఉండాలి మనమందరం కూడా. సోదర కార్యకర్తలారా, నాయకులారా, కాబట్టి అందుకే నేను ఇంతకుముందే చెప్పిన రాహుల్ గాంధీ పోరాటం దేశంలో ఉన్న స్టూడెంట్లకు, వాళ్ళ తల్లిదండ్రులకు మేలు జరుగుతుంది అన్నదే మన ఇన్ని రోజుల ఈ ప్రయత్నం. కాబట్టి మరి ఈ సంబరాల కార్యక్రమం ముగించే ముందు ఏఐసి సెక్రటరీ మన గ్రామస్తుడు, మన ఊరతనైనప్పటికీ కూడా ఆయన ఏఐసిసి కార్యదర్శి జట్టి కుసుమ్ కుమార్ గారు కూడా వారు కూడా మాట్లాడవలసిందిగా తెలియజేస్తూ, జిల్లా ప్రెసిడెంట్ గారు మాట్లాడతారా? జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు నిర్మల గారు, తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సంగారెడ్డి ప్రజలే కాకుండా, మెదక్ జిల్లా ప్రజలే కాకుండా ఈ రాష్ట్ర ప్రజలందరి యొక్క అభిమాన పాత్రుడు, ఈ రాష్ట్ర ప్రజలతో పాటు రాహుల్ గాంధీ గారికి ఎంతో నచ్చిన, ఎంతో ఇష్టమైన మన నాయకుడు, నా ఆప్తమిత్రుడు జగ్గారెడ్డి గారు, సంగారెడ్డి సాదాసుపేట్ మున్సిపల్ చైర్పర్సన్స్, ఇక్కడికి వచ్చిన సర్పంచులు, పట్టణ అధ్యక్షులు, బ్లాక్ అధ్యక్షులు, వివిధ పార్టీ పదవుల్లో ఉన్న నాయకులందరికీ ఎంతో పెద్ద ఎత్తున ఈరోజు ఈ యొక్క విజయోత్సవ ర్యాలీని నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ అభిమానికి, కార్యకర్తలందరికీ నా యొక్క నమస్సులు. గత 5 రోజుల నుంచి రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో ఎలాగైతే కష్టపడుతున్నారో వినూత్న కార్యక్రమాలు తీసుకొని, రోజు ఒక కొత్త రకమైన కార్యక్రమాలు తీసుకొని ప్రజల్లో ఉంటూ, ప్రజల్లో చైతన్యపరుస్తూ, ఈరోజు ఈ యొక్క ధర్మేంద్ర ప్రధాన్ యొక్క రాజీనామా అనేది టుడే ద సెంట్రల్ మినిస్టర్ ఈజ్ ఫ్రమ్ ఒరిస్సా. Dharmendra Pradhan has resigned due to the pressure of the crores of students across the country, as well as our leader, LOP, leader of opposition, Rahul Gandhi ji, Priyanka Gandhi ji, Kharge ji. Whatever program taken by Rahul Gandhi at Delhi, Jaggareddy ji is implementing in Sangareddy. Even more programs what AICC has given, even Jaggareddy is giving more programs than what AICC has given. Initially, he narrated the programs, he organized the programs. Today, the victory goes to the crores of students of the country and as well as our leader Rahul Gandhi ji. Congress party is very strong. Myself and Mr. Jaggareddy, we used to run to the stadium ground when Indira Gandhi ji used to come. Indira Gandhi ji filed her nomination at Sangareddy as a MP of Medak
After that, Indira Gandhi won from Medak and she became Prime Minister of the country. త్యాగాలు చేసిన కుటుంబం కాంగ్రెస్ పార్టీ కుటుంబం. The Congress party family has sacrificed for the country. बलिदान देने वाला खानदान है कांग्रेस पार्टी का, नेहरू जी का, इंदिरा जी का, राजीव गांधी जी का. ये लोग क्या बलिदान दिए? कांग्रेस पार्टी एक निशाना बताया कांग्रेस पार्टी ये देश के लिए. फॉर्मर प्राइम मिनिस्टर लाल बहादुर शास्त्री जी, जब लाल बहादुर शास्त्री जी रेलवे मिनिस्टर थे, एक छोटा सा रेल का एक्सीडेंट हुआ. लाल बहादुर शास्त्री जी तुरंत राजीनामा दिया, कोई डिमांड नहीं करी वो टाइम पे. उसके बाद शिवराज पाटिल जी जब उन्हें होम मिनिस्टर था, बॉम्बे में जो अटैक करे टेररिस्ट लोग, उसी सेकंड में उन्हें होम मिनिस्टर को रिजाइन कर दिया. और माधवराव सिंधिया जी भी जब सिविल एविएशन मिनिस्टर थे, एक छोटा सा प्लेन क्रैश के लिए रिजाइन कर दिया. दैट इज कांग्रेस पार्टी का खूबियत है. ये लोग इतना दिनों से, मैं उड़ीसा स्टेट का इंचार्ज हूं. ये धर्मेंद्र प्रधान संबलपुर का आदमी है. हम संबलपुर जाके छात्रों का गूंज बोल के हजारों स्टूडेंट के साथ डिमांड करे, रैली निकाले, डिमांड करे. बट इतना दिनों के बाद कितना हजारों स्टूडेंट्स बलिदान दिए. दिल्ली में बीजेपी का हुकूमत चल रहा है, डबल इंजन सरकार चल रहा है दिल्ली में. मैं दिल्ली में था परसों, जब स्टूडेंट्स के ऊपर अटैक करे, स्टूडेंट्स को लेके जाके राहुल गांधी जी को भी आप देखे, राहुल गांधी जी को भी ढकेलते हुए लेके गए पुलिस. राहुल गांधी का नेतृत्व में कांग्रेस पार्टी और मजबूत होगा. आने वाले जो भी चुनाव में 29 का जो चुनाव है, वो चुनाव में राहुल गांधी जी प्रधानमंत्री बनेगा. राहुल गांधी जी को संगारेड्डी बुलाने के लिए जग्गारेड्डी जी कोशिश कर रहा है. वो कोशिश में मेरा भी सपोर्ट मैं दे रहा हूं. आगे आगे और ऐसा रैलियां निकालेंगे. ये जो जश्न है, ये जो जीत है, लाखों करोड़ों स्टूडेंट्स का जीत है, राहुल गांधी का जीत है. जय हिंद, जय कांग्रेस. అర్థమైందా ఇంగ్లీష్లో చెప్పింది? బాగా చెప్పినావు. అందుకే నువ్వే మాకు ఎప్పుడు ఇంగ్లీష్ హిందీ నువ్వే ఇప్పటి నుంచి. చలో చాలా చాలా అయిందంటే రాహుల్ గాంధీ గారు అసలు మనం అనుకుంటా రాహుల్ గాంధీ గారు ఒక కామన్ మెన్గా, ఒక కామన్ లీడర్గా, ఒక మామూలు వ్యక్తిగా ఆయన విద్యార్థుల కోసం, స్టూడెంట్స్ కోసం రోడ్డు మీద ప్రధానమంత్రి ఇంటి ముందు కొన్ని గంటల సేపు ఎండ వాన లేకుండా అక్కడ రాహుల్ గాంధీ